హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ రోజు టాపిక్ ఏంటి అంటే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి భారీ శుభవార్తని నేను మీకోసం అయితే తీసుకొని రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారో వారందరికీ భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. ఇందులో భాగంగా 9,000 మంది లబ్ధిదారులకి కొత్త ఇండ్లని శాంక్షన్ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి వార్తా ప్రకటన రూపంలో ఈ విషయాన్ని అయితే అందించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అర్హులు ఎవరు అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అదేవిధంగా వీరికి 4 లక్షల రూపాయలు మాత్రమే వచ్చేటటువంటి అవకాశం ఉంది. మనకి ఫస్ట్ విడతలో భాగంగా ఇచ్చినటువంటి ఇండ్లకైతే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విడతలో ఈ 9,000 ఇండ్లకి మాత్రం 4 లక్షల రూపాయలు వచ్చేటటువంటి అవకాశమే ఉంది. ఆ 1,00,000 రూపాయల కటింగ్ అనేది కూడా ఎందుకు పెడుతున్నారు అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలన్నా లేదు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు నాతో చాట్ కూడా చేయొచ్చు. డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది, మీరైతే అక్కడ జాయిన్ కావచ్చు. ఇక మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ లో కూడా నేను మీకు ఈ యొక్క ఆర్టికల్ ని చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, 9,000 మందికి కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ఈ యొక్క ఆర్టికల్ ని ప్రచురించడం అయితే జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు స్టార్ట్ చేసి బేస్మెంట్ కట్టి వదిలేసిన లబ్ధిదారులకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఇండ్లని స్టార్ట్ చేసుకుని బేస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వదిలివేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తని తెలియజేయడం జరిగింది. వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయాలని హౌసింగ్ శాఖ నిర్ణయించింది. ఈ అంశంపై నేడో రేపో అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు హౌసింగ్ శాఖ అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో ఈ తరహా లబ్ధిదారులు 9,000 మంది ఉన్నట్టు అధికారుల సర్వేలో వెల్లడి అయింది. వారికి బేస్మెంట్ సాయం రూపాయలు 1,00,000 మినహాయించి మిగతా 4 లక్షల సాయాన్ని ప్రభుత్వం అందజేయనుంది. ఇక్కడ గతంలో బేస్మెంట్ కట్టినప్పుడు 1,00,000 రూపాయల సాయాన్ని వారు పొంది ఉంటారు కాబట్టి ఆ 1,00,000 రూపాయలని మినహాయించి ఇప్పుడు ఈ 4 లక్షల రూపాయల సాయాన్ని అందించాలి అని చెప్పేసి మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి జీవోని కూడా రేపు లేదా ఎల్లుండి విడుదల చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగా 9,000 మంది ఉంటారు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఎక్కువ ఉంటే ఎక్కువ మందికి కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో భాగంగా ఇండ్లు మంజూరై బేస్మెంట్ కట్టగానే ప్రభుత్వం మారడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం సాయం అందించలేదు. గత ప్రభుత్వంలో సైతం ఎన్నికలు జరిగే ముందు గృహలక్ష్మి స్కీమ్ ను లాంచ్ చేసింది. ఇండ్లు లేని లబ్ధిదారులకి 3 లక్షలు సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే బేస్మెంట్ స్టార్ట్ చేసే సమయానికి ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ స్కీమ్ లో భాగంగా గతంలో హౌసింగ్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన వాళ్లను పరిగణలోకి తీసుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 9,000 మంది ఉండగా వీరికి ఇందిరమ్మ ఇండ్లు దక్కనున్నాయి. అయితే అప్పుడు ఎలక్షన్స్ టైం రావడము ఆ ఇండ్లు నిలిచిపోయినాయి కాబట్టి గత ప్రభుత్వంలో భాగంగా గృహలక్ష్మి స్కీమ్ లో భాగంగా ఈ 9,000 మంది ఎవరైతే బేస్మెంట్ ని కంప్లీట్ చేసుకున్నారో వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో భాగంగా మళ్ళీ ఇండ్లను కేటాయించి వారిని కట్టుకోమని చెప్పేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. వారికి 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 9,000 మంది లబ్ధిదారులకైతే భారీ శుభవార్త అని చెప్పవచ్చు. ఎవరైతే వీళ్ళు ఉన్నారో మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని కానివ్వండి, మీ ఇందిరమ్మ గ్రామ కమిటీని కానివ్వండి, కొంచెం వారితో టచ్ లో ఉండండి. ఈ విషయం పైన మీకు పూర్తి అవగాహన అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.